చాలా బాగున్నామండి. టైం వచ్చేసి 3:30 మధ్యలో అవుతుంది. నేను ఇప్పుడే బుడ్డబ్బాయి స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా నీళ్ళు అయితే పోయినేస్తున్నానండి. ఇంకా మా నాన్న మా పెదనాన్న అయితే ఇంకెందుకు ముందుగానే గుంటూరు నుంచి ఇంకా అమ్మకి ట్యాబ్లెట్లు అయితే అవి తీసుకొచ్చారు. అదే కాక మొన్న సండే అయితే ఇంకా చేపలు తీసుకురమ్మని చెప్పాను. మా నాన్నని బాగా ఫోన్ ప్లే చేస్తానంటే ఇంకా బెడ్లకి కిందో చేపలు అయితే దొరకలేదు. ఇంకా చేపలు ఇంకా కొనుక్కురావడానికి వెళ్తే దొరకలేదు, షాప్ మూసేసి ఉందంట. అందుకని చెప్పేసి మా పెద్దనైతే సోయాన నా చెల్లితోనే పట్టుకొస్తానని చెప్పేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఇంకా దొరికితే దొరకదు మరి, ఇంకా ఎలా ఉండిద్దాం మరి. దొరికి ఇంటికి కానీ తీసుకొస్తే ఇంకా క్లీన్ చేసేది, కర్రీ అలానే ఫ్రై చేసి చూపిస్తానండి. ముందుగా మనం అనుకోవద్దు కదా, దొరికితే మంచిదే. ఇంకా మా పెద్దనైతే ఇంక చేపలు తీసుకొచ్చిన తర్వాత ఫుల్ సేవ్ చేసేటప్పుడు చూపిస్తాను. అయితే చేపలు అయితే రుద్దుతూ ఉన్నారు కదా. ఇప్పుడే మన బుడ్డోడికి అయితే స్నానం చేయించాను. టైం వచ్చేసి 4:30 మధ్యలో అవుతుంది. అబ్బాయికి పొద్దుగూకుని ముందే ఇంక ఇలా స్నానం చేయించేస్తున్నాను. ఇంకా బుడ్డబ్బాయిని అయితే చక్కగా రెడీ చేసేసి ఇంకా నిద్రపుచ్చేయాలి. నిద్రపోయిన తర్వాత అయితే నేను మా పెద్దనైతే కొరమేలు చేపలు అలానే రాకెట్ చేపలు ఉంటాయి కదా, ఇది వేసుకొచ్చాడు. రాకెట్ చేపలు అయితే నేను తినకూడదు, అమ్మోళ్ళోటికి అయితే ఫ్రై చేస్తాను. ఇంకా ఈ కొరమేలు చేపలేమో ఇంకా నేను పులుసు తినకూడదు కదా, అవి కూడా నా ఓటికి సపరేట్గా ఫ్రై చేసుకుంటానండి. ఇంకా మళ్ళీ 7-8 అయ్యేలేక తినకూడదు, అబ్బాయి పాలు అరాయించుకోలేడని చెప్పేసి అంటూ అన్నారు. ఇప్పుడు టైం అయితే 4:30 కదా అవుతుంది. త్వరగా అయితే పెందలాడి 5 అలా ఫ్రై చేసేసుకొని 2 అంటే 2 ముక్కలు తింటానండి. ఎక్స్ట్రా కూడా తినకూడదు. అంటే బుడ్డబ్బాయి అరాయించుకోలేకపోతున్నాడంట. ఇంక అందుకని చెప్పేసి ఇంకేదైనా కానీ మనం అంత తినాలనుకున్నప్పుడు ఇంతే తినాలంట. అందుకని చెప్పేసి ఇంకా మా బుడ్డోడి కోసం ఎట్నో కట్ట తగ్గించుకోవాలి. సరేనా. మళ్ళీ అయితే మా పెద్దనాన్న మా నాన్నేమో స్టైల్గా కూర్చున్నాడు. మా పెద్దనాన్ని బాగా క్లీన్ చేస్తాడు. చిటాచ్ చిటాచ్ మా అబ్బాయి అయితే తుమ్ముతున్నాడు అండి. ఇంకా అంటే ఇప్పుడు స్నానం చేయించాను కదా, గొడ్లు పెట్టి అంటే ముక్కులో నుంచి అలా వాటర్ ఎండబోయినామని చెప్పేసి అలా తుడిచాను. అందుకే ఇందాక తిప్పితే ఇప్పుడు తుమ్మాడు అనమాట. త్వరగా ఇంకా అబ్బాయిని రెడీ చేసేసి అబ్బాయిని ఉయ్యాలో పండేసి ఇంక మనమైతే ఫ్రై అయితే చేసేద్దాం. చేపలు పులుసు అలానే చేపల ఫ్రై అయితే. సరేనా. మా సువాసన అయితే చేపల ఫ్రై కోసం అయితే చాలా వెయిటింగ్. అమ్మాయి బుడ్డమ్మాయి చాలా బాగా తినిద్ది. సరేనా. త్వరగా అయితే ఇంకా కర్రీ అలానే ఫ్రై చేసేటప్పుడు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూద్దాం మరి. ఎందుకు ఎడుతున్నావు నాన్న, ఎందుకు ఎడుతున్నావు? ఓకేనండి. బుడ్డబ్బాయిని అయితే ఇంకా రెడీ చేసేసాను. స్నానం అవి చేపించేసి ఇంకా తల గుడ్లో పెట్టేసి ఇంకా దిండ వేసి ఇంకా ఉయ్యాల్లో వేయాలి. అబ్బో నా ఫేస్ చూపి మాకు మమ్మీ సిగ్గేస్తుంది అంటుండు. ఇంకా అబ్బాయి అయితే చక్కగా రెడీ అయిపోయాడు కదా. ఇంకా ఉయ్యాల్లో నిద్రపుచ్చేసి త్వరగా అయితే చేపల ఫ్రై అయితే చేద్దాం. ఏంద్ర మొహం చేయి పెట్టుకున్నాం మూతికి, చేపల స్మెల్ వస్తుందా బుడ్డే? చేపల స్మెల్ వస్తున్నావా? బొడ్డబ్బాయి చూడు మొహానికి అట్ట పెట్టుకుంటా చెయ్యి. బొడ్డా బొబ్బ మా ఉయ్యాల్లో మేము చేపలు పులుసు చేసుకుంటాం. ఇప్పుడు లైట్ వేసారు బుడ్డే. అమ్మ పండి అమ్మ, మీ చేపలు వాసన వస్తున్నాయి అమ్మ మీ ఇంట్లో మాకు బుడ్డు. సరేనండి. బుడ్డైనైతే ఇంక ఉయ్యాలు వేసి నిద్రపుచ్చేసి మనం త్వరగా ఫ్రై చేసుకుందాం పదండి. ఇంకా ఫ్రై కూడా పూర్తిగా చేయనీడు కదా, తెగడుస్తాడు. చిట్టి కాళ్ళకైతే దిష్టి తగలకుండా దిష్టి చుక్కలు కూడా పెట్టుకున్నారు. అబ్బో. సరే మన అబ్బాయిని నిద్రపుచ్చేసిన తర్వాత ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి. మా పెద్దనాన్న ఇప్పుడు మొత్తం క్లీన్ చేసాడండి. ఏమో బురద మట్ల పిల్ల కొరమేలయే, కొరమేలేనా? మొన్న ఆదివారం మా నాన్న
మా నాన్న పంపించేయాల్సి తెమ్మని దొరకలేదంట. అందుకని మా పెద్దనైతే ఇలా కోసం సాధించాడు చేపలు అయితే. ఇదో చేపలు తింటావా? కదగండి మొత్తం మా పెద్ద క్లీన్ చేస్తున్నారు కదా. క్లీన్ చేసిన తర్వాత పులుసు చేస్తా పెద్ద. నేనే ఫ్రై చేస్తా, అయ్యే మా పెద్ద అని చేస్తాడులే పులుసు బాగా చేస్తాడు. అమ్మా ఎవరు? సరేనండి, చేపలు అయితే కల్లుప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోకూడదు, అంత టేస్ట్ ఉండదు. కల్లుప్పు కరిగేంత వరకు మొత్తం బాగా కలుపుకోవాలి. చెప్తానా? అట్ట కలుపుకుంటే బాగుంటుంది, ఎట్ట కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పు. మా పెన్నానికి అది చూసానండి నేను నేర్చుకుంది. ఫ్రై చేయడమైనా క్లీన్ చేయడమైనా ఈ చేపలు అయితే ఎన్నో మాటలు చెప్పే వీడియోలో. మొత్తం అయితే ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా ఏమేమి వేసుకోవాలి? మసాలా లాస్ట్ నేను వేసుకోవచ్చు కదా. విధంగా అయితే కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత అయితే మా పెందాన్ని ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. పెందాన్ని ఏమేమి వేసినావు? ఉల్లిపాయలు, మిరగాయలు, టమాటా మొత్తం వేసి కారం పసుపు కల్లుప్పు వేసి చేతితో కలుపుకుండా ఇంకా అలా తిప్పుకోవాలండి. మొత్తం కలుపుకొని చింతపులుసు పోసుకొని ఇంకా స్టవ్ ముట్టించేసుకోవడమే. ఇంకా అయ్యేం ఫ్రైకి ఇంకా అయ్యేం అట్లా ఆరుతూ ఉన్నాయి. కల్లుప్పు వేసాం కదా, మొత్తం కల్లుప్పు అంతా ముక్కలు పట్టేంత వరకు అయితే అలా ఉంచుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత చింతపులుసు పోసుకుందాం. చింతపులుసు పోసుకుందాం అండి. మామూలు నీళ్ళు ఎంత వద్ద తెలుసు అంత వద్దా? ఏ మమ్మల్ని కొడుతున్నావు? కసుడు అరకుండా కొట్టమా బుడ్డిగా అమ్మమ్మ. ఓకేనండి, చేపలు మొత్తం అయితే ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇంకా ఇదిగోండి మా పెళ్ళానికి ఒక పక్క ఫ్రై కూడా చేస్తూ ఉన్నాడు. నేను బుడ్డబ్బాయి ఏడుస్తున్నాడని ఇంకా వెళ్ళాను అనమాట. అబ్బాయి ఎట్లా నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఒక పక్క అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. వేయగానే కళ్ళెప్పకూడదు, ఇంకా చిదురు అయిపోతాయి. ఇంకా అందుకని చెప్పేసి అవి ఒక రకం ఫ్రై అయిన తర్వాత మా పెళ్ళని అయితే కళ్ళెప్పమని చెప్పాడు. సరేనా, మా పెళ్ళని అయితే ఫ్రై అయినా కానీ చికెన్ అయినా కానీ చాలా బాగా చేస్తాడు. టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది అనమాట. ఆ విధంగా మొత్తం ఫ్రై చేసిన తర్వాత పులుసు చేసేటప్పుడు చూపిస్తాను, చూద్దాం మరి. సరేనండి, మా పెద్దనైతే ఫ్రై చేయడం కూడా అయిపోయింది. మా పక్క అయితే ఫ్రై చేస్తూ ఉన్నాడు, మా పక్క అయితే ఇంక ఫ్రై అని అయితే నాకు ఇచ్చాడు. ఇంకా నేనైతే కొరమెల్లి ఉన్నాయి కదా అవి తింటాను. ఇవైతే సాస్ని పెడుతున్నా. చాలా క్రిస్పీగా అయినాయి, ముళ్ళు లేకుండా. ప్రిన్సీ చాలా ఇష్టంగా తినిద్ది. ఎట్టుంది? ఇంకటైతే అమ్మ కూడా తింటా ఉంది. బొడ్డబ్బాయి నిద్రపోయాడు. నాకైతే ఒక పక్క కొరమెల్లి కూడా ఫ్రై చేస్తూ ఉన్నాడు. ఈ ప్రిన్సీకి పెడుతున్నా. సరేనండి, పెద్దనా ఫ్రై రెడీ అయిందా? ఒకటేం చాలిద్ది. ఇదిగో అమ్మమ్మ ఒకటి నీకు ఒకటి పోతుంది. రెండు ఆపలే తినిద్ది. అప్పో అమ్మమ్మ చేత తొలిపించుకొని తిని బుడ్డే. సరేనండి, చేపల ముక్కలు అయితే మొత్తం బాగా ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన ఎట్టుకైతే పక్కకు తీసేద్దాం. ఇంకా ఫ్రై అయినట్లుగా మన ఫ్రెండ్స్ అయితే తింటా ఉన్నారు. సరేనండి, చేపల ముక్కలు అయితే మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడింది కదా. ఇది 3వ రౌండ్ అనమాట. ఇంకా కొంచెం వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాడు పెన్నానైతే. ఫ్రై అయిన అయితే ఒక పక్కన వేసాము. ఇవైతే ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలని. ఇంకా ఒక గ్యాస్ స్టవ్ ఏనండి ఉంది, అందుకని చెప్పేసి ఇంకా పులుసు కూడా చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయి, ఫ్రై కూడా ఫ్రై చేసుకున్నాం.
ఇవి వచ్చేసి చేపల పులుసు, చింత పులుసు పోసిన తర్వాత మామూలు వాటర్ కూడా పోసాడు. ఇంకా ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత మసాలా కూడా వేసి అయిపోయిందనా, మసాలా కూడా వేసుకున్నాము. ఇంకా బాండీ దించిన తర్వాత పొయ్యి ముట్టించేసుకుంటే పులుసు అయితే మళ్ళీ మనం ఏం వేసే పని లేదు, కలిదిప్పే పని లేదు, పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇవైతే బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఓకేనండి, చేపల పులుసు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. నేనైతే ఇంక భోజనం చేద్దామన్న లోపు అయితే నా కొడుకు అయితే ఒకటే ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పేసి రెండు ముద్దలు అయితే ఇంక అన్నం అయితే తినేసాను. చూసారు కదా నా కొడుకు ఏ విధంగా ఏడుస్తున్నాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.